తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే ఆ ప్రాంతానికి గుర్తింపు తెస్తుంది. ఆ ప్రత్యేకతే ఆ ప్రాంతం యొక్క అస్తిత్వంగా మారుతుంది. అలాగే తెలంగాణ యొక్క ప్రత్యేకత ఇక్కడి పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని పండుగలు సామూహిక జీవనానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి జానపదుల సంస్కృతి. తెలంగాణ సంస్కృతి గిరిజనుల సంస్కృతి. వందల ఏళ్ల క్రితమే తెలుగు సాహితీ సంపదకు, సాంస్కృతిక సంపదకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న నేల తెలంగాణ. తెలంగాణ సంస్కృతిలో గిరిజన సంస్కృతిలో ఉండే గుంపు జీవనం ఉంది, సామూహికత ఉంది. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణకు చెందిన పండగలన్నీ సామూహిక జీవనానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. బోనాలు, పీర్ల పండుగ, ఇలా ఏ పండుగ తీసుకున్నా అది సామూహికంగా, బాహాటంగా, బహిరంగంగా ఆటపాటలతో జరిగే పండగలే కాని ఇంటికి పరిమితమయ్యేవి కావు. బతుకమ్మ కూడా అందుకు మినహాయింపు కాదు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. రంగురంగుల పూలను ఏర్చి కూర్చి అందంగా పేర్చి జరుపుకునే పండుగే మన బతుకమ్మ పండుగ. కంచెలు కంచెలుగా విస్తరించిన నీళ్లు లేని తెలంగాణలో కన్నీటి చెలుమే మన బతుకమ్మ పండుగ. ఆడపడుచుల ఉయ్యాల పాట హోరు మన బతుకమ్మ పండుగ. ప్రకృతికి ప్రతిబింబం మన బతుకమ్మ పండుగ. ప్రకృతిని కాపాడుకుందామని ఆడపడుచులు జరుపుకునే పండుగ మన బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వానికి అసలు సిసలు ప్రతీక బతుకమ్మ. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల చివర్లో లేదా అమావాస్య దినాల్లో ఆశ్వయుజ మాసంలో వస్తుంది బతుకమ్మ. బతుకమ్మ పేరు వింటే చాలు తెలంగాణ ఆడబిడ్డల మనసు పులకరిస్తుంది. ఇది ఒకరోజు పండగ కాదు. మట్టి ముద్దలకు పసుపు కుంకుమలను పెట్టి కన్నపిల్లలాడే బొడ్డెమలతో మొదలై పాలపిట్టను చూసి పరవశించే దసరా దాకా సాగే జీవన ఉత్సవం. గుమ్మడి, గునుగు, తంగేడు, రుద్రాక్ష, బీర, బంతి, జిల్లేడు, కట్ల, ముత్యాల పూలతో తెలంగాణ మొత్తం పూలవనంలా మారిపోతోంది. ఒక్క తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించని తీరొక్క పూల జాతర బతుకమ్మ. తెలంగాణ భాష, యాస, జీవన విధానం, నడత, పండుగలు, పబ్బాలు అన్నీ వలసవాదుల సంస్కృతికి దెబ్బతిన్నాయి. వందల సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు కాపాడింది కేవలం కొన్ని పండగల్ని మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించిన కొద్ది రోజుల్లో మన పండుగలు రాష్ట్ర పండుగలయ్యాయి. ఇప్పుడు బతుకమ్మ మన రాష్ట్ర పండగ. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఘనమైన పండుగ బతుకమ్మ. రాష్ట్రం వచ్చాక మన పండుగలు రాష్ట్ర పండుగలు అయ్యాయి. అంతకుముందు బతుకమ్మ పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, మన రాష్ట్రం వచ్చాక బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ. అంటే అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళడం, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా వస్తారేమో, మమ్మల్ని తీసుకెళ్తారేమో. బతుకమ్మ 9 రోజులు కూడా సరదాగా బతుకమ్మ ఆడుకొని చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఆ 9 రోజులు ఎంగిలి పువ్వు బతుకమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వరకు ఇవన్నీ ఎన్నో విశేషాలు ఉంటాయి. మరి మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ అడుగుదాం. అమ్మ చెప్పండి, 5 years క్రితం బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత చూసుకుంటే ఏమైనా తేడా కనిపిస్తుందా అప్పటికి ఇప్పటికి? అప్పటికన్నా ఇప్పుడు బాగా చేసుకుంటున్నాం. అప్పుడు ఎక్కువ చేసుకోకపోతుండే, పువ్వులు అవి ఇవి తెచ్చుకొని. ఇప్పుడు అన్ని రకాల పువ్వులు తెచ్చుకొని మార్కెట్లో కూడా దొరుకుతుంది, తెచ్చుకుంటాము. ఊర్లలో అన్నీ దొరుకుతాయి, తీసుకొచ్చుకొని పేర్చుకొని అందరూ కలిసి ఆడుకుంటాం.
అప్పటికన్నా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికీ సంతోషం ఎక్కువైపోయింది కూడా టీవీలలో చూసి అన్ని రకాల పూలు రంగురంగుల చీరలు కట్టుకొని అందరూ పిల్లలు పెద్దలు అందరు వచ్చి సంతోషంగా బతుకమ్మ ఆడుకుంటాం, కోలాటం ఆడుకుంటాం. ఇప్పుడు బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ. అమ్మగారింటికి అలా 9 రోజులు మంచిగా ఎంగిలి పువ్వు దగ్గర నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా. అంటే ఎట్లుంటుంది మీ ప్రిపరేషన్ అంతా ఎట్లుంటుంది? బతుకమ్మ అంటేనే అసలు యాక్చువల్గా పిల్లలకి పెద్దలకి అందరికీ ఆనందకరమైనది కదా. బతుకమ్మ పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి ఆడపిల్లలు ఇంటికి వస్తారనేసి ఆనందం ఉంటుంది కదా. మళ్ళీ వెరైటీస్ పిండి వంటలు చేసుకోవడము, మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు అందరు వచ్చి ఆడుకుంటుంటే అక్కడ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కదా. సో అందుకనే బతుకమ్మ అంటే మనకు చాలా సొంతూరుకి వెళ్ళడం ఇష్టం. సొంతూరుకి వెళ్ళడం ఇష్టం, అమ్మ వాళ్ళ ఇంటికి మెయిన్. ఇంకా ఓకే అమ్మ, ఇప్పుడు పెత్తరమాస రోజు నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా కదా అసలు. అంటే 9 రోజులు చేస్తాం. ఈ మొదటి దాన్ని ఏమంటారు? మొదటి బతుకమ్మని ఏమంటారు? మరి పెత్తరమాస రోజు ఏం చేస్తారు అసలు? పొద్దు నుంచి ఏమన్నా వంటలు పిండి వంటలు చేసుకుంటాము, పెద్దలకు చేసేది, మళ్ళీ పలారాలు చేస్తాము. అన్ని పువ్వులు రకరకాల పువ్వులు తెచ్చుకుంటాం. ఎవరు తెస్తారు పూలన్నీ? తెచ్చుకుంటాం, మేమే కొనుక్కొచ్చుకుంటాం, కొన్ని తెంపుకొచ్చుకుంటాం మేము, లేకపోతే కొనుక్కుంటాం. ఇవి 9 రోజులు అప్పుడు చేసేది, ఇప్పుడు చేస్తలేదు. ఈ ఒకరోజు ఎంగిలి పువ్వు చేసుకుంటారు. ఇప్పుడు చేసి ఇంటికాడ ఆడి చెరువులు ఇస్తాం. అందరం గౌరమ్మను ఆయిల్ అమాసనాడు బయటకు తీయం, ఇంట్లోనే పెడతాం. డైనింగ్ రూమ్ లో పెట్టుకుంటాము. ఈ తెల్లారి స్నానం చేసినప్పుడు ఆడవాసులు మొక్కలసి రాసుకుంటాం. గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు. పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరని వాకిట్లో కొలువు తీరేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. బతుకమ్మ వెనుక మనకు చాలా కథలు వినిపిస్తాయి. అందులో ఒకటి తీసుకుంటే ధర్మాంగదుడు అనే ఒక చోళరాజు ఉండేవాడు. ఆయన భార్య సత్యవతి. వారికి 100 కుమారులు ఉండేవారట, కానీ ఎవ్వరూ బతకలేదంట. చివరికి లక్ష్మీదేవికి మొక్కుకుంటే ఆ అమ్మవారే వాళ్లకు కూతురుగా జన్మించిందని, ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారని చెప్తారు. అందుకే ప్రతి ఏడున ఆడపడుచులందరూ కలిసి తమ బతుకులు బాగుండాలి అని ఆ బతుకమ్మను పూజిస్తారని ఒక కథ ప్రచారంలో ఉంది. ప్రతి పండగ చుట్టూ ఎన్నో కథలు ప్రచారంలో ఉంటాయి. అలాగే బతుకమ్మకు కూడా అనేక పౌరాణికం కథలు, సాంఘికం కథలు ప్రచారంలో ఉన్నాయి. ఓ రైతుకు 7వ సంతానంగా ఆడపిల్ల పుడుతుంది. అంతకుముందు పుట్టిన అమ్మాయిలంతా ఏదో కారణంతో చనిపోతారు. దాంతో 7వ సంతానాన్ని బతికిన అమ్మగా భావిస్తారు. తల్లిదండ్రులు, ఊరు వాడ అంతా బతుకమ్మ అని పిలుస్తారు. బతుకమ్మకు ఒక అన్న, అతనికి చెల్లెలంటే విపరీతమైన ప్రేమ. అది అన్న భార్య ఓర్వలేదు. ఓసారి పుట్టింటికి వచ్చిన బతుకమ్మను ఏదో కారణం చెప్పి చంపేస్తుంది. అదే రోజు రాత్రి తన భర్తకు కలలో కనిపించి విషయమంతా చెప్తుంది బతుకమ్మ. తనను పాతిపెట్టిన చెరువు కట్టపై తంగేడు చెట్టుగా మొలిచానని చెప్తుంది. వచ్చి చూస్తే నిజంగానే ఉంటుంది. తనను వేరే పూలతో కలిపి బతుకమ్మగా పేర్చి నీటిలో నిమజ్జనం చేయమని కోరుతుంది. అప్పటినుంచే బతుకమ్మ ఆచారం ఏర్పడిందని విశ్వాసం. ఇక 9 రోజుల పాటు సాగే బతుకమ్మలో మొదటి రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఎంగిలి పువ్వు రోజున పొద్దున్నే బావుల దగ్గరకు, చెరువుకు, గుట్టల దగ్గరకు అన్నలు, తమ్ముళ్ళు, ఇంటిలోని యజమానులు వెళ్లి తంగేడు, గునుగు, గోరటి, గడ్డిపూలు, కట్లపూలు, చామంతి పూలను తెంపుకొచ్చి ఇంటి ఆడపడుచులకిచ్చి పండుగలో సంతోషంతో పాలు పంచుకుంటారు. ఇక బతుకమ్మలో 2వ రోజును అటుకుల బతుకమ్మ అంటారు. అటుకుల బతుకమ్మ రోజున పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం చేస్తారు. ఆ రోజు బతుకమ్మ పేర్చి ఆడి పాడి నిమజ్జనం చేశాక ప్రసాదాన్ని అందరూ కలిసి తింటారు. బతుకమ్మలో ఒక చైతన్యం ఉంది, ఒక గుంపు జీవనం ఉంది, ఒక పోరాటం ఉంది, సాహిత్యం ఉంది. అంతేకాదు బతుకమ్మలో సైన్స్ అంటే ప్రకృతిని కాపాడుకోవడంలో జీవన వైవిధ్యం ఉందనే సైన్స్ దాగి ఉంది. పొద్దున్నే లేచి అందరూ అన్నలు, తమ్ముళ్ళు చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి వెళ్ళి గోరంట్ల పూలు, గునుగు పూలు, తంగేడు పూలు, రకరకాల పువ్వులన్నీ తీసుకొచ్చి ఇంట్లో అక్క చెల్లెలకి ఇస్తారు. అక్క చెల్లెలు చక్కగా బతుకమ్మను అందంగా పేర్చి సాయంత్రం పూట ఇంటి ముందు బతుకమ్మ ఆటపాటలతో చక్కగా బతుకమ్మతో ఆడి
సాయంత్రం పూట డప్పు చప్పుల మధ్య చెరువు దగ్గర తీసుకొస్తారు, బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. కెమెరా పర్సన్ తిరుపతితో రాధిక, V6 న్యూస్.